వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొన్న ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు. పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులు వైకాపా అభిమానుల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. విద్యార్థులకు స్వీట్లు, మిఠాయిలు పంపిణీ చేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారథ్యంలో రాజ్యాంగం రూపుదిద్దుకోవడం, నేటి రోజు నుంచి అమలులోకి రావడం అంతా ఆనాటి స్వతంత్ర త్యాగధనుల పుణ్యఫలితమేనని అన్నారు. భారతీయులు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారంటే రాజ్యాంగ ఫలితమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో 3 మండలాల ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, వైస్ ఎంపీపీలు, కౌన్సిలర్ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.